నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జలదంకి మండలం 9వ మైలు హైవే పక్కన ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మజ్జిగ, మంచినీటి చలివేంద్రాన్ని బుధవారం ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రారంభించారు. నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు యువనాయకులు సొంత నిధులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడుతూ, వేసవి తాపానికి చలివేంద్రాలు దాహార్తిని తీర్చుకునేందుకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వీటిని ఏర్పాటు చేసేందుకు యువత ముందుకు రావటం శుభపరిణామమన్నారు. ప్రజాసేవ చేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా వారికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఇక వరికుంటపాడు మండలం మహందాపురం పంచాయతీ గొల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన 15 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కాకర్ల సురేష్ వారికి తెలుగుదేశం కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కాకి ప్రసాద్, జిల్లా అధ్యక్షులు ఓబులుపురం దేవా ప్రసన్నకుమార్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ లోకసాని రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉదయగిరి ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ జలదంకి మండలం కొత్తపాలెం, సోమవారప్పాడు, కృష్ణపాడు, బోయలపాడు, వేములపాడు, కోదండరామపురం పంచాయతీలలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో అద్భుతమని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఇళ్లలో సంతోషాలు వెల్లువిరుస్తాయని కాకర్ల ప్రజలకు వివరించారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన వెంట నడిచారు. ఆయా గ్రామాలలో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. యువత భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ, సమస్యలు తెలుసుకుంటూ, కరపత్రాలు అందజేస్తూ ఓట్లను అభ్యర్థించారు. గ్రామాల్లోని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కాకర్ల సురేష్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా ప్రజలు ఆయన వెంట నడిచారు. మరోవైపు వింజమూరు పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీ వాసులు, పలువురు పంచాయతీ వార్డు సభ్యులు సహా సుమారు 100 మంది ఉదయగిరి ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ సోదరుడు కాకర్ల సునీల్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ మేనిఫెస్టోకు ఆకర్షితులై, అలాగే కాకర్ల సురేష్ సేవా కార్యక్రమాలు చూసి భవిష్యత్తులో మరిన్ని సేవలు అందిస్తారనే నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని కాకర్ల సురేష్ ఈ సందర్భంగా చెప్పారు. ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ను మనసారా ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సునీల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలాగే కొత్తగా పార్టీలో చేరిన వారందరూ సమిష్టిగా కృషి చేసి ఎలాంటి విభేదాలకు తావు లేకుండా పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పారు. మరోవైపు ఉదయగిరి ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ తన భర్త గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జలదంకి మండలం బ్రాహ్మణక్రాక పంచాయతీ ఎస్సీ కాలనీలలో గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా కాకర్ల ప్రవీణ మాట్లాడుతూ, పేదల కష్టాలను దగ్గరగా చూసి వారి కష్టాలను తీర్చేందుకు వచ్చిన తన భర్త కాకర్ల సురేష్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని కాకర్ల ప్రవీణ ఓటర్లను కోరారు. 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి తెలుగుదేశాన్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ తెలుగుదేశం అధికారంలోకి వస్తే చేకూరే లబ్ధి గురించి వివరించారామె. ఇదిలా ఉంటే వింజమూరు మండలం బుక్కాపురం పంచాయతీ చంద్రపడియ గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు ఎర్రా వెంకటేశ్వర్లు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి సమక్షంలో వారు టీడీపీ కండువా కప్పుకున్నారు.